తండ్రి అయిన దేవుని నుండియు ప్రభు అయిన యేసుక్రీస్తు నుండియు కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో నుండి మనకు అనుగ్రహించిన నేటి దేవుని వాగ్దానము సామెతలు గ్రంథము 1వ అధ్యాయము 23వ వచనము. నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, దేవుడు ప్రేమించువారు ధన్యులై వివేకము కలిగి జీవమార్గములో నడవాలని ఆయన గద్దిస్తాడు. ఆ గద్దింపు విని ఎవరైతే ఆయన వైపు తిరుగుదురో వారికి తన ఆత్మను అనుగ్రహిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ చేయు కార్యములేవనగా జ్ఞానము కలుగజేయుట, దేవుని ప్రేమ మన హృదయాలలో కుమ్మరించుట, పరిశుద్ధపరచుట, చక్కగా నిలువబెట్టుట, వాక్యం మర్మములను బయలుపరుచుట, ప్రార్థించుటకు సహాయము చేయుట, మనలను క్రీస్తు స్వరూపములోనికి మార్చుట. నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, దేవుడు నిన్ను గద్దించినప్పుడు ఆ గద్దింపును త్రోసివేయక, విసర్జించక, నీవు లోబడి విధేయత చూపి ఆయన యందు విశ్వాసముంచి నీ మనస్సు మార్చుకొని పాపమును విడిచిపెట్టి పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మము పొందుకుంటే దేవుడు తన పరిశుద్ధాత్మను నీపైన కుమ్మరించి నిన్ను ఆధ్యాత్మికముగా జీవింపజేస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి ఇట్టి నేటి దేవుని వాగ్దానం మీ అందరి జీవితాల్లో నెరవేరబడునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన మా దేవా, దయగల మా తండ్రి, నేడు మీరు మాకు అనుగ్రహించిన ఇట్టి వాగ్దానాన్ని బట్టి ముందుగా మీకు వేలాదిక స్తోత్రములు చెల్లిస్తున్నాను. గడిచిన ఉదయకాలం మొదలుకొని నేటి ఈ ఉదయకాలము వరకు నీ కృపలో మమ్మును ఇంతవరకు కాచి కాపాడినందుకై, మమ్మును ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచినందుకై వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈరోజు మేము చేయబోతున్న పనులన్నింటిలోనూ, మా రాకపోకల్లోనూ మీరు మాకు తోడుగా ఉండండి. ప్రతి విధమైన దుష్టుని బంధకాల నుండి మమ్మును విడిపించండి. ప్రతి విధమైన వ్యాధి, బాధ, బలహీనతల నుండి విడిపించి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందుల నుండి లేవనెత్తి క్షేమాభివృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి, సమాధానం, నెమ్మది దయచేసి మీ కృపలో భద్రపరచమని నజరేయుడైన యేసయ్య నామములు ప్రార్థించి వేడుకొనుచున్నాను నా ప్రియ పరలోక పరమ తండ్రి. ఆమేన్. దేవుని కృప, ఆయన నిత్య సన్నిధి కాపుదల సదాకాలం మీకు తోడై నడిపించునుగాక. ఆమేన్. నా ప్రియ స్నేహితులారా, మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.